రెండుసార్లు కాంగ్రెస్ లో అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ఆర్ది. అలాంటి నేత కుటుంబం పట్ల కాంగ్రెస్ పాలకులు అనుసరిస్తున్న తీరుపై జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకే అతన్ని జైలు పాలు చేశారని, ప్రజాబలం జగన్ కు ఎప్పటికీ ఉంటుందని సాక్షి పాఠకులు లేఖల ద్వారా స్పష్టం చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం అవిశ్రాంతంగా శ్రమించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారని నిజామాబాద్ జిల్లా పెద్ద కోడప్గల్ కు చెందిన సాక్షి పాఠకుడు ఎల్లయ్య అన్నారు. ముఖ్యంగా 108, 104, అభయహస్తం, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, ఉచిత కరెంటు, వృద్ధాప్య పింఛన్లు, రుణమాఫీ వంటి పలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు ప్రజల వద్దకు చేరేలా చేశారు. అలాగే 12 గంటల కరెంటుతో వైఎస్ రైతులకు చేరువయ్యారు. ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే తొలి హరితాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దారు. అలాంటి రాజన్న రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో రాష్ట్ర ప్రజలు ఎంతో తల్లడిల్లారు. ఆయన ప్రమాద వార్త తెలిసిన అభిమానులు ఎందరో టీవీ చూస్తూ గుండె ఆగి మరణించారు. మా రాజన్న ఇక లేడని, ఇక రాడని ఎంతగానో రోధించారు. రాష్ట్రం శోక సముద్రంలో ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? మానవత్వం మరిచి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని రోజుకొక విధంగా వేధింపులకు గురిచేస్తోందని ఎల్లయ్య తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మహానాయకుడి అకాల మరణంతో ప్రజలు దిక్కులేని పక్షులా రోధిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకుందే కాని ఆయన మరణానికి తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శించలేదు, కనీసం స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన మాట కోసం ఓదార్పు యాత్ర ప్రారంభించి ప్రజల యోగక్షేమాలు తెలుసుకుంటూ పల్లె పల్లెలో పర్యటిస్తూ ప్రజలకు భరోసా ఇస్తుంటే ఆయన్ని అక్రమంగా జైలు పాలు చేశారు. ఇదంతా చూస్తుంటే ఇంతటి ఘోరమైన ప్రభుత్వం ఎక్కడా లేదనిపిస్తోందని ఎల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం ఏం సాధించింది? వైఎస్ఆర్ కాంగ్రెసే విజయ దుందుభి మోగించింది. జైల్లో ఉన్న జగన్ కు ప్రజలు అండగా ఉన్నారని ఎల్లయ్య తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. జనరల్ డెస్క్, సాక్షి న్యూస్, హైదరాబాద్.